హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాణంలో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో భాగమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. అటు కలెక్షన్స్లోనూ సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేసింది. అయితే దీనికి కొనసాగింపుగా కల్కి 2 రానున్న విషయం తెలిసిందే. ఇక కల్కి 2 సినిమా విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2 అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ ఈ క్రేజీ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మహాభారతం స్ఫూర్తిగా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ప్రభాస్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సీక్వెల్లోనే అసలు స్టోరీ ఉందని నాగ్ అశ్విన్ చెప్పారు. పార్ట్ 1లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే ఉంటుంది. కల్కి మూవీలో ప్రభాస్ బౌంటీ హంటర్గా కనిపించారు, కానీ ఆయన కర్ణుడు అని క్లైమాక్స్లో రివీల్ చేశారు. ఇక అమితాబ్ అశ్వత్థామ పాత్ర చేశారు. సుమతిని కాపాడడమే అశ్వత్థామ లక్ష్యం. అయితే ప్రభాస్ ఆమెను విలన్ యాస్మిన్కి అప్పగించి అన్ని వసతులున్న కాంప్లెక్స్ వెళ్లాలని కలలు కంటారు. ఈ క్రమంలో అశ్వత్థామ కర్ణుడు మధ్య భారీ పోరాటాలు చోటు చేసుకుంటాయి. సుమతిని అదేనండి దీపికా పడుకోనేని తీసుకువెళ్లడంతో ఫస్ట్ పార్ట్ ముగిసింది. ఇక మెయిన్ విలన్ పాత్రకు పార్ట్ 1లో పెద్దగా స్కోప్ లేదు. పార్ట్ 2లో మాత్రం ప్రభాస్ ఇంకా కమల్ మధ్య అసలైన వార్ జరగనుంది.